హలో గాయ్స్, నేను మీ రామ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ రామ్ యూనివర్స్. ఈరోజు వీడియోలో నేను ఎంసెట్ చీట్ కోడ్స్ చెప్పబోతున్నాను. ఎంసెట్లో నెగిటివ్ మార్కింగ్ అనేది ఉండదు. ఏ ఆప్షన్ 40 బిట్స్ అని, బి ఆప్షన్ 40, సి ఆప్షన్ 40, డి ఆప్షన్ 40 అని చెప్పలేం. చీట్ కోడ్స్ అప్లై చేస్తే మార్క్స్ వస్తాయి, బట్ మనం బాగా ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్కి వెళ్తే చీట్ కోడ్స్ యూజ్ చేస్తే ఇంకా ఎక్కువ మార్క్స్ స్కోర్ చేయొచ్చు. చీట్ కోడ్స్ లో ఫస్ట్ ట్రిక్, ఎలిమినేట్ డిఫరెంట్ ఆన్సర్. 4 ఆప్షన్స్ లో ఏ ఆన్సర్ అయితే డిఫరెంట్ గా ఉందో దాన్ని ఎలిమినేట్ చేసేయాలి. నెక్స్ట్ సెకండ్ది, ఎలిమినేట్ జీరో. మాక్సిమం కేసెస్ లో జీరో ఆప్షన్ అనేది ఆన్సర్ అవ్వదు, ఎక్కడో రేర్ కేసెస్ లో అవుద్ది కాబట్టి జీరోని ఎలిమినేట్ చేసేయండి. నెక్స్ట్ ఈవెన్ నెంబర్. ఆప్షన్స్ లో ఈవెన్ నెంబరే మాక్సిమం ఆన్సర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసి సిమిలర్ ఆప్షన్స్. ఆప్షన్స్ ని చూస్తే సిమిలర్ గా ఉన్న ఆప్షన్స్ లో నుంచి ఆప్షన్స్ ని గెస్ చేయొచ్చు. నెక్స్ట్ ట్రిక్ వచ్చేసరికి లాంగెస్ట్ లెంతీ ఆన్సర్. ఏ ఆన్సర్ అయితే లెంతీగా ఉందో అదే ఆన్సర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ బోత్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అని ఇస్తే అది ఖచ్చితంగా మ్యాక్సిమం 90% ఆన్సర్ అయ్యిద్ది. నెక్స్ట్ ఆల్ ఆఫ్ ది అబోవ్ ఇస్తే మ్యాక్సిమం ఆల్ ఆఫ్ ది అబోవ్ 90% ఆన్సర్ అయ్యిద్ది. నెక్స్ట్ కొన్ని ఆప్షన్స్లో యూనిట్స్ సిమిలర్ ఆప్షన్స్ ఇస్తారు. సిమిలర్ ఆప్షన్స్ చూసుకొని యూనిట్స్ చూసుకొని ఆన్సర్స్ పెట్టండి. ఇప్పుడు మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం, చీట్ కోడ్స్ అప్లై చేసి ఎలా సాల్వ్ చేయాలి. ఫస్ట్ క్వశ్చన్ లో ఎలిమినేట్ ఆడ్ వన్ అవుట్. ఇక్కడ 1/√3 అనేది ఆడ్ వన్ లా కనిపిస్తుంది. అన్నిటిలో 2 అనేది కామన్ గా ఉంది. సో ఎలిమినేట్ చేసిన ఆన్సర్ కి సిమిలర్ గా 1/√2 ఉంది కాబట్టి ఆన్సర్ 1/√2. నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ అన్నిటిలో కిందన d1 ప్లస్ d2 అని ఉంది డినామినేటర్ లో, కానీ d లో మాత్రం 2 into d1 ప్లస్ d2 ఉంది కాబట్టి దీన్ని ఎలిమినేట్ చేయండి. ఎలిమినేట్ చేసిన దానికి ఏ ఆప్షన్ అయితే సిమిలర్ గా ఉందో ఆ ఆప్షన్ ఆన్సర్ అవుద్ది కాబట్టి ఆప్షన్ బి ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ సిమిలర్ ఆప్షన్స్. ఆప్షన్ ఏ 10√13, బి 11, సి 10√3, సి 10√2, డి 10. ఇక్కడ అన్నిటిలో 10 కామన్ గా ఉంది. 10√13 కానీ 10√2 ఈ రెండిట్లో ఏదో ఒక ఆన్సర్ అయ్యే ఛాన్స్ ఉంది. స్టేట్మెంట్స్ లో వచ్చేటప్పటికి బోత్ స్టేట్మెంట్ 1 అండ్ స్టేట్మెంట్ 2 ఆర్ కరెక్ట్. ఆప్షన్ ఐదు మాక్సిమం అదే రైట్ అవుతుంది. నెక్స్ట్ ఆప్షన్ మ్యాచ్ ద ఫాలోయింగ్ చూసినట్టయితే ఆప్షన్ ఏ 2 కామన్ గా ఉంది. నెక్స్ట్ సి 1 కామన్ గా ఉంది, డి 3 కామన్ గా ఉంది. అలా అయితే చూసుకుంటే అన్ని ఆప్షన్స్ బి 4 అవుద్ది. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. 4 ఆప్షన్స్ లో ఫస్ట్ 3x కామన్ గా ఉంది. నెక్స్ట్ బిలో సిలో -4y కామన్ గా ఉంది కాబట్టి బి గాని సి గాని ఈ రెండిట్లో ఏదో ఒక ఆన్సర్ అయ్యే ఛాన్స్ ఉంది. ఓకే, థ్యాంక్ యూ.